మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందిన దానిని ఆయను. హల్లెలూయా. ఇక్కడ హన్న ఆ యొక్క ఏలీకి చెప్తా ఉంది. ఏలి అనుకుంటున్నాడు ఆమె తాయి మత్తురాలయ్యిందని అనుకుంటున్నాడు. కానీ హన్న అలా అనొద్దు, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానని దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని కృమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క మాట వినిన ఆ ఏలి ఆమెను ఆశీర్వదించినప్పుడు ఆమె అంటుంది, నేను దేవుని దృష్టికి కృప పొందిన దాన్ని అయ్యానని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దైవత్వం మన మీదకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపినప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది. అప్పుడు మనం లేదు అనుకున్న దానిని ఉన్నది అనేటట్టుగా దేవుడు చేస్తాడు. హన్నాకి బిడ్డలే లేరు. ఆ కృప పొందుకున్న తర్వాత ఆమె సమూయేలుని రాజులను అభిషేకించే వ్యక్తిని కంటుంది. ఆమె ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక ఈరోజు నీకు లేదు నువ్వు అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మలించుకో. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.